హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులు అయితే దీనిలో ఉంటాయి. సో మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. సో దీనిలో ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 కిమ్ కర్తవ్యం అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే నిరసన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో ఏ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది వన్ బై వన్ చూద్దాం. సో మొదటగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 2 కిమ్ కర్తవ్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పరీక్షల వాయిదాకు కొందరి పట్టు వద్దంటున్న మరికొందరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయం తీసుకొని టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కొందరు, వద్దంటూ మరికొందరు విజ్ఞప్తులు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే వచ్చినటువంటి విజ్ఞప్తులపై టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. సో గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.5 లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేశారు. సో పరీక్షల షెడ్యూల్ను కమిషన్ 6 నెలల క్రితమే ప్రకటించింది. సో మరోవైపు ఆగస్టులో గురుకుల పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. సో దీంతో గురుకుల గ్రూప్ 2 పోస్టులకు రెండింటికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. సో వాటిలో ఏదో ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. సో ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలంటూ గురువారం కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారంటే ఇక్కడ చూడవచ్చు. సో మరోవైపు పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కమిషన్ సహాయ కేంద్రానికి మరికొందరు అభ్యర్థులు విజ్ఞప్తి పంపించారు. సో పరీక్ష కోసం ఉద్యోగాలకు సెలవు పెట్టామని, సో రాజీనామా చేసి మరి 8 నెలలుగా సన్నద్ధమవుతున్నామని చెప్తున్నారు. సో కాగా గ్రూప్ 2 పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. సో పరీక్షా కేంద్రాలను గుర్తించి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. సో వాయిదా వేస్తే భవిష్యత్తులో పరీక్షా తేదీలు దొరకడం కష్టమని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దాంతో పాటుగా ఇక్కడ హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులంటూ కూడా చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ సో డి మహేందర్తో పాటు 150 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో గురుకుల నియామక బోర్డు, పాలిటెక్నిక్ లెక్చరర్స్, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్నందువల్ల ఈ నెల 29-30 తేదీల్లో నిర్వహించాలపెట్టినటువంటి గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టులో కూడా ఇక్కడ ఒక పిటిషన్ దాఖలు చేసినట్టు మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం దిశ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే యూత్ ఫ్యాక్టర్ అనేటువంటి టైటిల్ తోటి మనం ఒక ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు. సర్కార్కు కొరకరాని కోయగా టీఎస్పీఎస్సీ తీరు సరిగా డీల్ చేయలేక పోతుందన్నటువంటి భావన. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొన్న ప్రశ్నపత్రాల లీక్ వివాదం, నేడు గ్రూప్ 2 షెడ్యూల్పై నిరసన, పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకుంటున్న ప్రతిపక్షాలు. సో ఇప్పటికే బీఆర్ఎస్ పైన యువతలో వ్యతిరేకత. సో నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో టీఎస్పీఎస్సీ తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. సో రెండోసారి కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. ఒకవేళ ఈ యాక్షన్ తీసుకుంటే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని, ఈ వ్యవస్థను చక్కదిద్దకపోతే ఇంకెంత నిర్వాహం చేస్తుందనేటువంటి భయం సర్కారుకు వెంటాడుతుంది. సో నిన్న మొన్నటి వరకు గ్రూప్ 1 ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు షెడ్యూల్ విషయంలో కమిషన్పై విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. సో దీన్ని అధిగమించడం, యూత్లో కాన్ఫిడెన్స్ నెలకొల్పడం సర్కారుకు సవాల్గా మారిందంటే ఇక్కడ చూడవచ్చు. సో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో టీఎస్పీఎస్సీ వ్యవహారం అధికార పార్టీకి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనం నెక్స్ట్ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే గ్రూప్ 2 అభ్యర్థులపై లాఠీ చార్జ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పరీక్షను వాయిదా వేయాలన్నందుకు అరెస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద ఆందోళన దిగినటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఉద్రిక్తంగా మారినటువంటి టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడి. సో వందలాదిగా తరలి వచ్చినటువంటి అభ్యర్థులు పుస్తకాలు చదువుతూ నిరసన. సో పరీక్షకు మధ్య గ్యాప్ లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన. సో మద్దతు తెలిపినటువంటి కోదండరాం, అద్దంకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు చేపట్టినటువంటి టీఎస్పీఎస్సీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సో వరుసగా పరీక్షలు ఉండడంతో గ్రూప్ 2 రాయడం ఇబ్బందిగా మారుతుందని వెంటనే వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేశారు. సో స్పష్టమైనటువంటి హామీ వచ్చేదాకా కదిలేదు లేదంటూ వందలాది మంది స్టూడెంట్స్ కమిషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు.
సో వాళ్ళపై పోలీసు లాఠీ చార్జీలు చేశారు. సో అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారంటే ఇక్కడ చూడవచ్చు. సో ర్యాలీగా తరలి వచ్చి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కొన్ని వందలాది వేలాది మంది స్టూడెంట్స్ అయితే నిన్న టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు సో ఈ విధంగా అయితే ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో వారిపైన లాఠీ చార్జ్ చేశారంటే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్లయితే ఒకే నెలలో ఇన్ని పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ ముట్టడికి నిరుద్యోగుల ప్రయత్నం. సో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్. సో మద్దతు పలికినటువంటి టీజేఎస్సీ, కాంగ్రెస్, ఓయూ విద్యార్థి సంఘాలు, అడ్డుకున్నటువంటి పోలీసులు స్వల్ప ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ గురువారం నాంపల్లిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగ అభ్యర్థులు ప్రయత్నించారు. సో వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చినటువంటి నిరుద్యోగుల నిరసన గలంతో కదం తొక్కారంటే ఇక్కడ చూడవచ్చు. సో వీరికి పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు ఏర్పడినట్లు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు కూడా ఈ న్యూస్ పేపర్లో కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పరీక్షల నిర్వహణ పరీక్ష అంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇప్పటికే గ్రూప్ 2 వాయిదా డిమాండ్తో టీఎస్పీఎస్సీ ఉక్కిరి బిక్కిరి. సో వాయిదా వేస్తే ఇతర పరీక్షలపైన ప్రభావం పడే అవకాశం. సో ముంచుకొస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల క్రతువు. సో గ్రూప్ 3 డిఏఓ, డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఇప్పటిదాకా ఖరాఖరైనటువంటి తేదీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టు మనకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సతమతమవుతుంది. సో ఇప్పటికే ప్రకటించినటువంటి పరీక్షలను వాయిదా వేయాలంటూ ఒకవైపు ఒత్తిడి పెరుగుతుండగా మరోవైపు ఇప్పటి వరకు తేదీలు ప్రకటించని పరీక్షల నిర్వహణ ఎలా అనే అంశంపై కమిషన్ తలనొప్పిగా మారిందని చెప్పేసి చూడవచ్చు. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముంచుకొస్తుంది. ఆ తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు, అనంతరం పార్లమెంట్ ఎన్నికలతో ప్రభుత్వం యంత్రాంగం అత్యంత కీలక కార్యక్రమాల్లో బిజీగా ఉంది. సో దీంతో ఆలోపే అర్హత పరీక్షలు నిర్వహించాలని మొదటి నుంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి టీఎస్పీఎస్సీకి ప్రస్తుతం పరిస్థితులు మింగుడు పడడం లేదని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ డేట్ డిక్లేర్ కాలేదు. సో ఇప్పుడు ఈ గ్రూప్ 2 కనుక పోస్ట్పోన్ అయితే సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇవి ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనకు నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే విద్యార్థులకు రాంగ్ కోచింగ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొందరి ప్రయోజనాల కోసమే గ్రూప్ 2 వాయిదా ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రాశారు. సో కాసుల కోసం అభ్యర్థులను రెచ్చగొడుతున్న కోచింగ్ సెంటర్లు, సో పరీక్ష వాయిదా కోసం చేస్తున్న ఆందోళనలో వారిదే కీ రోల్. ఆన్లైన్ వేదికగా అభ్యర్థులు తరలించినటువంటి నిర్వాహకులు, సో స్వార్థ రాజకీయాల కోసం ఆజ్యం పోసినటువంటి కొందరు నేతలు, దరఖాస్తుకు 5,50,000 మంది, వాయిదా కోరింది 500 లోపే అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మాత్రం రాంగ్. నేను వచ్చినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ 500 ఉంటారని ఇక్కడ రాశారు. కాకపోతే కొన్ని వేల మంది స్టూడెంట్స్ దగ్గర రావడం జరిగింది. ఇది మాత్రం 100% రాంగ్. సో గ్రూప్ 2 వాయిదా పడితే ఒక అభ్యర్థిపై 50,000 భారం అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కంప్లీట్ డిఫరెంట్గా మనకైతే న్యూస్ అయితే రాసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్ష జరిగి ఎప్పుడెప్పుడు ఉద్యోగాల్లో చేరదామని అభ్యర్థులు ఎదురు చూస్తుంటే కొందరు కోచింగ్ సెంటర్లు నిర్వాహకులు కాసుల కోసం కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళన బాట పట్టిస్తున్నారని చెప్పేసి ఇక్కడ రాశారు. సో ప్రభుత్వ ఉద్యోగాలకు చిత్తశుద్ధితో కోచింగ్ ఇవ్వాల్సినటువంటి కోచింగ్ సెంటర్ నిర్వాహకులే పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ వారిని రోడ్లపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 పరీక్షకు 5,50,000 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 500 మంది ఆందోళన చేయడం వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయన్నటువంటి అనుమానం వ్యక్తమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మాత్రం రాంగ్. సో జెన్యున్గా చాలా మంది అభ్యర్థులు నిన్న ఆ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఓన్లీ 500 అని చెప్పేసి వీళ్ళైతే రాయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అప్డేట్ చూసినట్టయితే గ్రూప్ 2 వాయిదా లేనట్టే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాయిదా వేస్తే వాటి నిర్వహణ మళ్ళీ ఎన్నికల తర్వాతే టీఎస్పీఎస్సీ అధికారుల అభిప్రాయం. టీఎస్పీఎస్సీ ముట్టడికి యత్నం. సో తరలి వచ్చినటువంటి అభ్యర్థులు ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గతంలో ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయన్నటువంటి అభిప్రాయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరీక్షలు వాయిదా వేస్తే మళ్ళీ ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. సో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్నటువంటి అభ్యర్థనపై టీఎస్పీఎస్సీ అధికారులు ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేకపోయినా రాబోయేటువంటి రోజుల్లో అనేక ఇతర పరీక్షలు ఉండడంతో పాటు దసరా సెలవులు, అనంతరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వంటి వాటితో ఈ పరీక్షలు ఇక నిర్వహించడం కష్టమంటున్నటువంటి వాదన ఉంది. సో ఒకవేళ వాయిదా వేయాలంటే తిరిగి అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. సో రాష్ట్రంలో సుమారు మనకు 783 కాళ్లకు గ్రూప్ 2 నోటిఫికేషన్తో వచ్చింది. సో ఇప్పుడు ఇది వాయిదా వేయాలని చెప్పేసి డిమాండ్ అయితే జరుగుతుంది. అయితే ఇది ఇప్పుడు వాయిదా వేస్తే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి దాన్ని అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నట్టు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేజీబీవీ ఉద్యోగాల ఫలితాలు విడుదల అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనం కేజీబీవీలో ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అయితే పొందుపరిచారు. సో శుక్రవారం డిఈఓ ఆఫీస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సో మెరిట్ జాబితా నుంచి ఖాళీలకు అనుగుణంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో వెరిఫికేషన్ అనంతరం ఆన్లైన్ దరఖాస్తు సమయంలో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఫోన్ చేసి ఎంపికైనటువంటి విషయాన్ని అభ్యర్థులకు తెలియజేస్తారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిరుద్యోగ ఎస్సీ యువతకు
ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సైదులు తెలిపారు. సో ఆసక్తి ఉన్నటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సో అభ్యర్థులకు 3 నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కావచ్చు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కావచ్చు, డయాలసిస్ టెక్నీషియన్, సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ అయితే ఇవ్వనట్లు తెలిపారు. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి, 10వ తరగతి చదివి ఉండాలని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో వీటికి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ పాలిటిక్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రష్యా లూనా చంద్రయాన్ 3 ఒకే రోజు ల్యాండింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల మనకు రష్యా కూడా లూనా అనేటువంటి ప్రాజెక్ట్ని అయితే చేపట్టింది. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయాన్ 3ని అదేవిధంగా ఏదైతే మనకు చంద్రయాన్ 3ని పంపినట్టుగానే రష్యా లూనా 25 అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ను కూడా శుక్రవారం ప్రయోగించబోతుంది. అయితే ఈ నెల 23న చంద్రుడిపైన దక్షిణ ధ్రువంపై ఈ స్పేస్ క్రాఫ్ట్ కాలు మోపుతుందని సమాచారం. సో రష్యా దాదాపుగా 47 ఏళ్ల తర్వాత సో ఈ ప్రయోగాన్ని అయితే చేపడుతుందన్నమాట. సో రెండు దేశాలు చెందినటువంటి స్పేస్ క్రాఫ్ట్లు చంద్రుడిపైన ఒకే ప్రాంతంలో ఒకే రోజు అడుగు పెడుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. సో అంతరిక్ష పరిశోధనలో రష్యా సత్తా చాటేందుకు ఈ ప్రయోగం చేపట్టామని రష్యా స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రెండు ఒకటే రోజు మనకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ల్యాండ్ కాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మామిడి ఉత్పత్తిలో టాప్ 5లో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సాగు విస్తీర్ణంలో 9వ స్థానం. సో లోక్సభలో కేంద్రం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మామిడికాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలో 9వ స్థానం. ఇది గుర్తుంచుకోండి, సాగు విస్తీర్ణంలో 9వ స్థానం. అదేవిధంగా ఉత్పత్తి పరంగా చూసినట్లయితే 5వ స్థానంలో ఉందన్నమాట. ఓకేనా. సో 2021-22కు సంబంధించినటువంటి గణాంకాలు అయితే నిన్న లోక్సభలో అయితే ప్రకటించడం జరిగింది. సో దీని పరంగా మనకు మామిడి ఉత్పత్తిలో సో 47.27 లక్షల టన్నులతో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్ ఉన్నది మనకు ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి పరంగా. దాని తర్వాత ఇది ఉత్తరప్రదేశ్ అంటే సెకండ్ ప్లేస్లో ఉంది, కర్ణాటక థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. ఇవి మనకు కేంద్రం అధికారికంగా ఇచ్చినటువంటి డేటా కనుక చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రోదసీలోకి పర్యాటక రాకెట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తన మొదటి అంతరిక్ష పర్యటన రాకెట్ను గురువారం అయితే ప్రయోగించింది. సో బ్రిటన్కి చెందినటువంటి మాజీ ఒలింపియన్ జాన్ గుడ్విన్తో పాటు సో కరేబియన్కి చెందినటువంటి తల్లి కూతుర్లు ఇద్దరు, సో కిషా షహఫ్ అదేవిధంగా అనస్టాటియా మేయర్స్ అనేటువంటి వీళ్ళిద్దరును రోదసీలోకి అయితే పంపింది. అంత సవ్యంగా జరిగితే సో రిచర్డ్ బ్రాన్సన్కి చెందినటువంటి సంస్థ నెలవారీ యాత్రను ఆఫర్ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రస్తుతం రోదసీ యాత్రకు వెళ్ళినటువంటి జాన్ గుడ్విన్ 18 ఏళ్ల కిందటనే టికెట్ బుక్ చేసుకోవడం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది మనకు మొట్టమొదటిది రోదసీలోకి పర్యాటక రాకెట్ అనమాట. ఒక పర్యాటక రాకెట్ను పంపడం అనేటువంటిది మనకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అనేది తన మొదటి అంతరిక్ష పర్యాటక నౌకనైతే నిన్న పంపించడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు ఐఐఎం ముంబైగా సో NITEIE అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పేరును అతి త్వరలోనే మనకు ఐఐఎం ముంబైగా అయితే మారున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు 2023కు పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీంతో దేశంలో 21వ ఐఐఎంగా మనకు ఐఐఎం ముంబైగా నిలవనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ పేరు మార్పుకు సంబంధించిన అనమాట. AIIT అని చెప్పేసి అంటాడు. సో ముంబైకి సంబంధించిన ఐఐటి. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో జైలులో సౌలత్ లేవి అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ తోషఖానా అనేది పాలకులకు అధికారులకు ఇచ్చినటువంటి బహుమతులను నిల్వ చేసేటువంటి ప్రభుత్వ శాఖ. ఇది పాకిస్తాన్లో మనకు. సో దేశాధినేతల నుంచి వందల మిలియన్ల రూపాయలను విలువైనటువంటి బహుమతులను అక్రమంగా విక్రయించారని చెప్పేసి సో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మనకు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మీద మనకు ఆరోపణలు అయితే వచ్చాయి. సో అది కేసుగా మారి తోషఖానా కేసుగా అయితే ప్రసిద్ధి చెందింది. సో ఇది ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి మనకు అరెస్ట్ చేశారు కదా. అది ఏ టైప్ ఆఫ్ కేసు అంటే తోషఖానా కేసు అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి తోషఖానా కేసు ఎవరికి సంబంధించి ఉంటాడు. సో ఇమ్రాన్ ఖాన్ ఇతను పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. సో ఇతను ఈ కేసులో అరెస్ట్ కాబట్టి 3 సంవత్సరాలు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి.
ఈ వార్తల్లో ఉన్నటువంటి ఈ కేసు పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతారు తోషక్ కేసు దేనికి సంబంధించి అని చెప్పేసి. సో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి కేసు అనమాట. సో దానిలో అతను అరెస్ట్ అయ్యి 3 సంవత్సరాలు జైలు శిక్షణ అయితే అనుభవిస్తున్నాడు. సో అది దానికి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగితలో తెలంగాణ టాప్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో గ్రాడ్యుయేషన్ నిరుద్యోగులు 20%, డిప్లొమా పూర్తి చేసిన వారిలో 19.7% అంటూ జరగవచ్చు. సో జాతీయ సగటు కంటే ఎక్కువ కేంద్రం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ జరగవచ్చు. సో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రమే అయినా సో నిరుద్యోగితలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాలు 40% తెలంగాణకే వస్తున్నాయి. 2021-22 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిరుద్యోగులు 20%, డిప్లొమా పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు 19.7% మంది ఉన్నారని చెప్పేసి సో మనకి ఈ వివరాలు మన కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించడం జరిగిందనమాట. సో మన దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో నిరుద్యోగత ఉందని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే 16.63 లక్షలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 12 ఏళ్లలో పౌరసత్వాన్ని వదులుకున్నటువంటి భారతీయుల సంఖ్య అంటే ఇది ఓకేనా. 12 సంవత్సరాల్లో 16.63 లక్షల మంది భారత పౌరసత్వాన్ని అయితే వదులుకున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే గత పుష్కర కాలంలో 16,63,440 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మనకు మురళీధర్ అయితే తెలపడం జరిగింది. సో ఇక్కడ గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2014 నుంచి 2022 మధ్య కాలంలో అయితే 2,46,000 మంది సో భారత పాస్పోర్టును సరెండర్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో వీరిలో ఏపీకి చెందిన వారు 9,235, తెలంగాణకు చెందిన వారు 7,256 మంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో మనకు విదేశీ పౌరసత్వం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటిది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా నా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ టెస్ట్లో చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.